Welcome back to our channel. Today my mom did chicken 65 biryani. చికెన్ 65 బిర్యానీకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కిలో చికెన్కి గరం మసాలా, పెరుగు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మా పిల్లలు ఇవి ఏమున్నా కూడా తినరనమాట, తీసేస్తారు అన్నీ. సో దాని గురించి బిర్యానీ స్పైసెస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. ఒక కడాయి నిండా వాటర్ పెట్టుకుని కొంచెం ఉప్పు వేయాలి. ఇది ఎందుకంటే బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి. దీనిలోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. 2 అవర్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసి ఒకసారి బాగా మిక్స్ చేసి కడాయిలో ఒక కడాయి పెట్టుకుని కొంచెం డీప్ ఫ్రై కాదు, జస్ట్ కొంచెం ఆయిల్ పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం కడాయి పెట్టుకుని చేసుకున్న పేస్ట్ని వేసాక పేస్ట్ ఇలా ఆయిల్ పైకి వచ్చి ఫ్రై అయ్యేదాకా ఉంచుకున్నాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ కూడా వేసుకున్నాక మళ్ళీ దీనిలో కూడా మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం మీకు సరిపడా వేసుకోండి. తర్వాత పెరుగు కూడా వేసుకున్నాక అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన పేస్ట్ మసాలాలు అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక రైస్ 90% ఉడికాక దీని పైన వేసుకోవాలి. 90% ఉడికిన రైస్ని వాటర్ లేకుండా షేన్ చేసుకుని దీనిపై వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టి గాలి ఎయిర్ బయటకు పోకుండా ఏదైనా ఒక బరువును పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ సిమ్లో ఉంచండి. బిర్యానీ రెడీ. సూపర్గా ఉంది.